హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సిపిఎస్ తెలుగు క్రికెట్ అప్డేట్స్. 2023 ఏషియా కప్ ఆడబోతున్న ఆటగాళ్ళు ఎవరు మరియు ఫైనల్ స్క్వాడ్లో స్థానం దక్కించుకోబోతున్న ప్లేయర్స్ ఎవరెవరున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏషియా కప్ అనేది 2023 ఆగస్టులో ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. అలాగే ఈ మ్యాచ్లు అనేది శ్రీలంక మరియు పాకిస్తాన్ రెండు దేశాల్లో జరగబోతున్నాయి. శ్రీలంకలో మనం చూసుకున్నట్లయితే 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. పాకిస్తాన్లో 4 మ్యాచ్లు జరగబోతున్నాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 13 మ్యాచ్లు అనేవి జరగబోతున్నాయి. ఈ ఏషియా కప్ అనేది ఓడిఐ అంటే వన్డే ఫార్మాట్లో జరగబోతుంది. ఏషియా కప్లో మనం చూసుకున్నట్లయితే టోటల్గా 6 టీమ్స్ అనేవి పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ జరగనున్న ఏషియా కప్ టోర్నమెంట్లో ప్రస్తుతం బీసీసీఐ నిర్ణయించిన స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే కొంతమంది ప్లేయర్స్ను వరల్డ్ కప్ కోసం రెస్ట్ ఇవ్వనున్నారు. అలాగే వారి స్థానాల్లో ఆడబోయే ప్లేయర్స్ ఎవరెవరున్నారు మరియు కొత్త ప్లేయర్స్ ఎవరెవరు ఆడబోతున్నారు, ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు ఎవరు ఛాన్సులు ఇవ్వబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా మనం చూద్దాం. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ విషయాలు తెలుసుకునేందుకు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఏషియా కప్లో ఆడబోయే బ్యాటర్స్ మరియు ఆల్రౌండర్స్, బౌలర్స్ గురించి మొదటిగా ఓపెనర్స్ మనం చూసుకున్నట్లయితే మొదటిగా రోహిత్ శర్మ ఉన్నారు. రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్లో అయితే లేడు. కొంచెం పుంజుకుని రాణిస్తే ఏషియా కప్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం అయితే ఉంది. సెకండ్ ప్లేస్లో శిఖర్ ధవన్ చూసుకున్నట్లయితే ఐపీఎల్ అయితే చాలా బాగా తన ప్రదర్శన కనపరిచాడు. అలాగే బీసీసీఐ దృష్టిలో అయితే శిఖర్ ధవన్ ఓడిఐలో మంచిగా రాణించగలడు. మనం ఇంతకు ముందు మ్యాచ్లో చూసుకున్నట్లయితే కూడా ఇండియా తరపున బీసీసీఐ టీమ్ బిలో కెప్టెన్గా ఓడిఐలో 3 మ్యాచెస్ దాకా ఆడాడు. ఓడిఐ మ్యాచ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్గా శిఖర్ ధవన్ ఉన్నాడు. మరి థర్డ్ ప్లేస్లో శుభ్మన్ గిల్ మనం చూసుకున్నట్లయితే ఐపీఎల్లో చాలా బాగా ఆడాడు. తనకంటూ కొన్ని రికార్డ్స్ కూడా సృష్టించుకున్నాడు. ఓపెనర్గా శుభ్మన్ గిల్కి మంచి ఛాన్స్ ఉంది. ఓపెనర్గా ఖచ్చితంగా ఆడించే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా అయితే రోహిత్ శర్మ శిఖర్ ధవన్ని ఆడించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఆడతారు, కానీ శుభ్మన్ గిల్ కూడా కొన్ని మ్యాచ్లు ఛాన్సెస్ అయితే రావచ్చు. చూద్దాం ఎవరిని ఆడిస్తారో. ఇచ్చిన మ్యాచ్లో కరెక్ట్గా ఎవరు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతారో వాళ్ళు రోహిత్ శర్మతో పాటుగా ఓపెనర్ స్థానాన్ని దక్కించుకుంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మిడిల్ ఆర్డర్లో మొదటిగా ఫస్ట్ విరాట్ కోహ్లీ ప్రతి స్క్వాడ్లోనూ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉంటాడు. ఈ జరగబోయే ఏషియా కప్లో మరిన్ని రికార్డ్ సాధించాలని మనం అందరూ కోరుకుంటాం. నెంబర్ 5 వచ్చేసి శ్రేయస్ అయ్యర్ అయితే రెస్ట్లో ఉన్నాడు. ఐపీఎల్లో కూడా చాలా మ్యాచ్లు వరకు ఆడలేదు. శ్రేయస్ అయ్యర్ను బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ప్రకారం శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని తెలిసింది. ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చినట్లయితే మిడిల్ ఆర్డర్లో తన స్థానం పదిలంగా ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా అయితే శ్రేయస్ అయ్యర్ అయితే మిడిల్ ఆర్డర్లో ఆడబోతున్నాడు. నెంబర్ 6 సూర్య. I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million
playing mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough